ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ చెత్తను కడిగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పచ్చదనం పరిశుభ్రత స్వర్ణాంధ్రప్రదేశే తన ధ్యేయమన్నారు. ఏసీ బస్సులే వస్తాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. అంటే దేనికోసం అంటే మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా, నేను రోడ్డు కూడా వేయనని చెప్పి మాట్లాడారు. నేను అది మాట్లాడడం లేదు. అప్పటికి ఇప్పటికి రోడ్లు మారాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాయంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి మారిందని. ఇంకా నేను చేయాలి, చేస్తా. రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.